ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్లో ప్రతి నెల కూడా క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అప్ టు 1 lakh వరకు ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ 3%. 1,01 రూపీ నుంచి 10 lakhs వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 5%. 10 lakhs 1 రూపీ నుంచి 10 CR వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.5%. రిమైనింగ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఈ టేబుల్లో చూపించాను, ఒకసారి తరోగా చెక్ చేయండి. మీరు 5 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల కూడా 1,916 రూపీస్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంది. మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల కూడా 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మీరు 20 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల కూడా 9,415 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మీరు 50 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల కూడా 25,393 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ప్రతి నెల క్రియేట్ అవుతుంది. మీరు 1 CR కనుక ఇన్వెస్ట్ చేస్తే 52,473 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డెబిట్ కార్డ్ ఫీచర్స్. ఈ 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్స్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే డెబిట్ కార్డ్ వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే 1 lakh వరకు ఏటీఎం నుంచి క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 వస్తాయి. రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ లో అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఈ ఐడిఎఫ్సి ఏటీఎం కమ్ సిడిఎం గా వర్క్ అవుతుంది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ గా కూడా వర్క్ అవుతుంది. మీ ఊళ్ళో కనుక ఐడిఎఫ్సి ఏటీఎం ఉన్నట్లయితే పర్ డే మీరు 4 lakhs వరకు కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పిఓఎస్ టెర్మినల్ ద్వారా పర్ డే 4 lakhs వరకు కూడా స్వైప్ చేసుకోవచ్చు. అలాగే ఈ డెబిట్ కార్డ్ పై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 30 lakhs కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. అకౌంట్ ఓపెన్ చేసే టైంలో కానీ లేదా అకౌంట్ ఓపెన్ చేశాక 3 months తర్వాత కానీ ఐడిఎఫ్సి మీకు ఒక క్రెడిట్ కార్డ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీ, ఎల్ఈడి, వాషింగ్ మిషన్ ఇలాంటి పర్చేజ్ చేసినప్పుడు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఏదైనా ఏసీ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఆ ఏసీ యొక్క కాస్ట్ 40,000 రూపీస్. మీరు క్యాష్ పెట్టి కొనాలనుకుంటే స్ట్రైట్ అవే 40,000 రూపీస్ క్యాష్ పే చేసి మీరు కొనాలి. అదే ఈ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ కనుక మీరు చూస్ చేసుకుంటే స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు 40,000 కొనాల్సిన ఏసీని 36,000కే మీరు పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి 1+1 మూవీ టికెట్ ఆఫర్. మీరు మీ ఫ్రెండ్ ఏదన్నా మూవీకి వెళ్ళాలనుకుంటే థియేటర్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ 2 ticketsకి అమౌంట్ పే చేసి మీరు సినిమా చూస్తారు. ఇక్కడ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మీరు 1+1 మూవీ టికెట్ ఆఫర్ని కనుక చూస్ చేసుకుంటే మీరు 1 ticketకి మాత్రమే అమౌంట్ పే చేస్తారు. 2వ టికెట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి మీకు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఛార్జెస్. మీరు కనుక యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 రూపాయలు కనుక మెయింటైన్ చేయగలిగితే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న సర్వీసెస్ అన్నీ కూడా మీకు జీరో కాస్ట్తో ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. సర్వీసెస్ మీరు బయట బ్యాంక్స్లో కనుక పొందాలనుకుంటే మీరు సంవత్సరానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జెస్ రూపాయన మీరు పే చేసి ఈ సర్వీసెస్ అన్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిషరీ. మీరు అకౌంట్లో కనుక బెనిఫిషరీ యాడ్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక పర్ డే మీరు 20 lakhs వరకు కూడా అమౌంట్ని ఆర్టీఎస్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ బ్రాంచ్ మరియు నాన్ హోమ్ బ్రాంచ్ యొక్క బెనిఫిట్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు హోమ్ బ్రాంచ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, సేవింగ్స్ అకౌంట్. మీరు అనుకోని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పర్పస్లో న్యూఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. మీకు ఆంధ్రప్రదేశ్ అంటే మీకు హోమ్ బ్రాంచ్లో ఎటువంటి సర్వీసెస్ అయితే ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుందో నాన్ హోమ్ బ్రాంచ్లో కూడా అవే సర్వీసెస్ ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. హోమ్ బ్రాంచ్ మరియు నాన్ హోమ్ బ్రాంచ్లో క్యాష్ డిపాజిట్ మరియు విత్డ్రాల్ లిమిట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హోమ్ బ్రాంచ్లో మీరు క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి పర్ డే 9,90,000.
అదే క్యాష్ విత్డ్రా లిమిట్ వచ్చేసరికి సేమ్ 9,90,000. మీరు ఇందాక చెప్పినట్లు న్యూఢిల్లీలో వెళ్ళి క్యాష్ డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ చేసుకోవాలనుకుంటే ఇవే లిమిట్స్ అక్కడ కూడా మీకు వర్తిస్తాయి. అంటే ఐడిఎఫ్సి క్లియర్గా చెప్తుంది, హోమ్ బ్రాంచ్ నాన్ హోమ్ బ్రాంచ్ అనేది లేదు, ఇండియా మొత్తం ఒకటే హోమ్ బ్రాంచ్ ఐడిఎఫ్సికి. మీరు క్యాష్ విత్డ్రాల్ కనుక చేయాలనుకుంటే ఖచ్చితంగా చెక్ లీఫ్ ఒకటి క్యారీ చేయాల్సి వస్తుంది. ఇక లోన్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సి శాలరీడ్ పర్సన్స్ కి మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి ఎటువంటి లోన్స్ ఆఫర్ చేస్తుందో చూద్దాం. శాలరీడ్ పర్సన్ ఎక్కువగా తీసుకున్నది పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్ ఐడిఎఫ్సి అనేది ₹1,00,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఐడిఎఫ్సి ఈ పర్సనల్ లోన్ ని ఆఫర్ చేస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఐడిఎఫ్సి ఫస్ట్ ఇచ్చే లోన్ బిజినెస్ లోన్ ఇది అప్ టు 10 lakhs వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇచ్చేది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఓడి. ఇది 15 లక్షల నుంచి మాక్సిమం 5 CR వరకు కూడా ఐడిఎఫ్సి ఓడి ఫెసిలిటీని ఆఫర్ చేస్తుంది. మీరు చెరువులు లేదా పొలం చేసుకున్నట్లయితే ఐడిఎఫ్సి మీకు 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షల ఓడిని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మీరు ఇల్లు కొనాలన్నా లేదా కట్టాలన్నా ఐడిఎఫ్సి హోమ్ లోన్ ని ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ కట్టిన ఇంటి మీద మీకు ఏదైనా లోన్ కావాలనుకుంటే మార్టగేజ్ లోన్ ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ కూడా ఉంది. మీరు కొత్త కారు లేదా ఆల్రెడీ ఇంతకుముందు వాడిన కారు కొనాలనుకుంటే ఐడిఎఫ్సి కార్ లోన్ ని ఆఫర్ చేస్తుంది. మనం ఇప్పుడు ఎక్కువగా వింటున్నమాట హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఏ కంపెనీలతో ఐడిఎఫ్సి టైప్ అయ్యిందో చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నివాబోపా హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఆదిత్య బిర్లా జనరల్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీలతో ఐడిఎఫ్సి టైప్ అయి ఉంది. సో ఇదండి 10K సేవింగ్స్ అకౌంట్ ఫుల్ ఫీచర్స్. నా పేరు కార్తిక్ అండి. నేను ఐడిఎఫ్సిలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను గుడివాడ బ్రాంచ్లో. ఇది నా ఫోన్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్. మీకు అకౌంట్ కావాలనుకున్నా లేదా అకౌంట్ గురించి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు స్ట్రైట్ అవే నాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.